మమ్ములను అతిమికిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, సంవత్సరానికి చివరి శనివారం రోజు మేము నిన్ను ఆరాధిస్తున్నామంటే కేవలము నీకు నాయన. మాకంటే యోగ్యులైన వారు, మాకంటే మంచివారు, మాకంటే భక్తిపరులు ఇచ్చిన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయారు తండ్రి. మా ఎదుట భక్తులు నుంచారు, వారిని మేము జ్ఞాపకం. మా బ్రతుకు కాలములో కూడా మేము ఈ వాక్యాన్ని అనుసరించి చున్నట్లు తగిన సహాయము చేయి. వాక్యము దగ్గరకు వెళ్ళుచుండగా పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించి మాటల ద్వారా మేమందరము బలపరచబడినట్టు తగిన ఆత్మ జ్ఞానం మాకు అనుగ్రహించండి. బోధిస్తున్న నన్ను మీరు బలపరచండి, బలహీనత లేకుండా చేయండి, చున్న వారికి కలిగించండి. వాక్యము మేమందరము కూడా విని వాటి ప్రకారము బ్రతుకున్నట్లు మమ్మలను సిద్ధపరచమని కృపగలిగిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకొనుచు, సామెతల గ్రంథము ద్వారా మీరు నేర్పుతున్న పాఠాల ద్వారా మేమింకా ఆత్మీయ స్థితిలో బలపడినట్లు సహాయము చేయమని యేసు క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి ప్రతి శనివారము మనము సామెతల గ్రంథం అనేటువంటి ఈ పుస్తకంలో ఉన్న విలువైన మాటలు మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యంగా మనం దేవునికి అసహ్యములైనవి ఏవో, దేవునికి హేయములైనవి ఏమిటో వాక్యములో నుండి మనం గత కొన్ని వారాలుగా నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా మరొక విషయాన్ని, దేవునికి అసహ్యమైనది లేక దేవునికి హేయమైన వాటిలో మరొక విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం అందరూ కూడా తెరచి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు వాక్యములో నుండి మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమంటే అహంకార దృష్టి, కల్లలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు యోచనలను, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. 7 యెహోవాకు హేయములు లేక అసహ్యములు అని దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలుగుతున్నాం. అంటే ఇవేనా అంటే ఇవే కావు, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్పబడిన హేయమైన, దేవునికి హేయమైన, దేవునికి అసహ్యమైనవి ఇక్కడ కొన్ని మెన్షన్ చేయటం జరిగింది. ఇంకా చాలా చోట్ల చాలా విషయాలు ఉన్నాయి. హేయము అంటే ప్రియులారా అది ఇష్టము లేనిది, మనము ఏమాత్రము ప్రేమించనిది, త్రోసివేసింది, విసర్జించింది, పారవేసింది, ఇవన్నీ కూడా ప్రియులారా హేయము అనేటువంటి విధానంలో మనకు కనబడతాయి. దేవునికి అసహ్యములైనవి లేక దేవునికి హేయములైనవి మనము కొన్ని చెప్పుకున్నాం. ఒకటి అహంకార దృష్టిని గురించి చెప్పుకున్నాం. రెండవది కల్లలాడు నాలుకను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు నిరపరాధులను చంపు చేతులు. ప్రియులారా, నిరపరాధులను చంపు
చేతులు. నిరపరాధులు అంటే ఎదుటివానికి అపరాధము చెయ్యనివాడు. ఎదుటివానికి అపరాధము చెయ్యనప్పుడు, అపరాధము చెయ్యని వానిని ఒకవేళ చంపాలి అనే ఒక ఆలోచన వస్తే ప్రియులారా, అది చాలా ప్రమాదకరమైనది. అది దేవుని దృష్టిలో హేయమైనదిగా దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ మీరు ఇలా అనొచ్చు, ఏవండి నిరపరాధులను ఎందుకు చంపుతారండి? నిరపరాధుల మీద ఎందుకు కోపం వస్తుందండి? నిరపరాధులుగా ఉంటే వారిని మనం ఎందుకు మరి దురాలోచనతో చూడగలుగుతామండి అని మీరు అనొచ్చు. ఎందుకు లేరు? భూమి మీద ఈరోజు చంపబడుతున్న, చెరపబడుతున్న వారంతా ఎక్కువ శాతం నిరపరాధులే. చిన్నపిల్లలు చెరిపివేయబడుతున్నారు. చిన్నపిల్లలకి అసలు అపరాధం తెలుసండి? చిన్నపిల్లలకి తప్పు అనేది తెలుసండి? తెలియదు. 6 నెలలు, 3 నెలలు, 9 నెలలు, 6 సంవత్సరాలు, 5 సంవత్సరాల పసిపిల్లలు చెరిపివేయబడుతున్నారు అని అంటే వాళ్ళల్లో అపరాధం ఏమైనా కనపడుతుందండి? చిన్నపిల్లల్లో కనపడదు కదండి. ఏవండి, తల్లిదండ్రుల మీద కక్షతో, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి కక్షతో పిల్లలను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి చంపేస్తున్న పరిస్థితులు మనం చూడటం లేదండి. ప్రియులారా, తల్లిదండ్రుల మీద, వారి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అసూయ, ద్వేషాలతో, కక్షలతో చిన్నపిల్లలను తీసుకుని వెళ్ళి చంపివేయటం, వాళ్ళని అవమానపరచటం, అనేక రకాలుగా ఇబ్బందులు పరచటం మనం చూస్తున్నప్పుడు వాళ్ళంతా నిరపరాధులు కదండి. ప్రియులారా, ఆలోచించండి. ఇవి దేవునికి హేయమైన కార్యాలు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఎప్పుడైనా సరే దేవుడు అపరాధికి ఏదైనా జరిగితే దేవుడు సహిస్తాడేమో కానీ నిరపరాధికి ఏదైనా ప్రియులారా జరిగితే దేవుడు ఏమాత్రము సహించడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందో ఒకసారి మనము చూద్దాం. అపరాధులను, నిరపరాధులను అపరాధులుగా దేవుడు ఎంచడు. సంఖ్యాకాండము దేవుని వాక్యములో 14వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుంటే అక్కడ ఈ మాటలు వ్రాయబడ్డాయి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. దోషమును పరిహరించువాడును అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడు. చూడండి, దేవుడట ఏమెంచడట? అపరాధులను నిరపరాధులుగా ఎంచడు అని దైవ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. అపరాధులను నిరపరాధులుగా, ప్రియులారా, నిరపరాధులను అపరాధులుగా ఎంచనటువంటి దేవుణ్ణి ప్రియులారా మనం చూస్తున్నప్పుడు ఆయన ఎంత మంచి మనసు కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో అర్థమవుతుంది. అసలు ఒక మాటలో చెప్పాలంటే నిరపరాధి ఎవరో, అపరాధి ఎవరో మనకంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు కదండి. ప్రియులారా, మనము కొన్నిసార్లు నిరపరాధులను కూడా అపరాధులుగా చూస్తాం. అపరాధులను మనము నిరపరాధులుగా మనకు కనబడతారు. ఎందుకంటే మనిషి ఎప్పుడు పైరూపాన్ని చూస్తాడు, అంతరంగాన్ని చూడడు అనే విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి. అందుకే దేవుడు ప్రియులార ఎప్పుడు కూడా ప్రియులార లోకములో ఎవరి విషయంలోనైనా అజాగ్రత్తగా ఉంటాడేమో కానీ, అంటే వారిని చూచి చూడనట్టుగా ఉంటాడేమో కానీ, నిరపరాధులకు అన్యాయం జరిగినా, నిరపరాధులకు ఏదైనా ప్రియులార ప్రమాదం జరిగినా దేవుడు ఎప్పుడు కూడా సహించడు. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 23వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. 23వ అధ్యాయం నిర్గమాకాండం 7వ వచనం. నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను అని అన్నాడు దేవుడు. చూడండి, దేవుని మనసు చూడండి ఎంత బాగుందో. అక్కడ నిరపరాధినైనను నీతిమంతునైనను ఏం చేయకూడదన్నాడు?
చంపకూడదు అన్నాడు. నీతిమంతుని నిరపరాధిని చంపకూడదు, ఎందుకంటే నేను దుష్టుణ్ణి నిర్దోషిగా ఎంచను అని అంటున్నాడు. అంటే నిరపరాధులు అంటే దేవునికి ఎంత ఇష్టమో ఇక్కడ కనబడుతుంది మనకు. అపరాధము లేని వారిగా, ఇతరులకు అపరాధము చెయ్యని వారిగా, నిరపరాధులుగా మనం ఉండటం దేవునికి ఎంత ఇష్టమో ఇక్కడ మనకు కనబడుతుంది. అక్కడి వరకు ఎందుకండి, అసలు దేవుడు మనల్ని ఎలా నిలబెట్టాలని రక్షించుకున్నాడు, మనల్ని ఏ విధముగా ఉంచాలని ఆయన కోరుకున్నాడు, దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలని కోరుకున్నాడో తెలుసా అండి? ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము నుండి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలాగట పరిశుద్ధులమును ఏ దోషులం నిర్దోషులమై ఉండునట్లు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏం చేసుకున్నాడు చెప్పండి? ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎలా ఉండాలని దేవుని సంకల్పం? మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలనేది దైవ సంకల్పం. దైవ సంకల్పంలో ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఈ భూమి మీదకి వచ్చిన వారంతా క్రీస్తు యేసు ప్రేమ చేత ఆయనకు కుమారులు కావాలని, ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని కోరుకున్నాడంటే పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు, నిర్దోషులుగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఈ ఆలోచన ఎప్పటి ఆలోచన ఇది అంటే ఈ సృష్టి పుట్టించక మునిపే దేవుని ఆలోచన మన మీద దేవుడు ఈ లోకములోనికి మనము రాకమునిపే దేవుని ఆలోచన అండి. మనము నిర్దోషులుగా ఉండాలని. అందుకే యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి మనందరినీ కూడా ఆ నిర్దోషత్వములోనికి నిరపరాధులుగా చేయటానికి మన కోసం మాంసాయుక్తములు ధరించిన వాడ ఈ లోకానికి వచ్చి బలైపోయాడు. కొలసీలకు రాసిన పత్రిక వాక్యములో మనము చూస్తే 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. మరియు గతకాలమందు అంటే ప్రభువుని ఎరగక ముందు, గతకాలమందు మనం ఎలా ఉన్నాము చెప్పండి? దేవునికి దూరస్తులమును. మీ మనసులో ఏ భావాన్ని పెట్టుకుని బ్రతికారు? విరోధ భావాన్ని పెట్టుకొని బ్రతికారు. మిమ్మును కూడా తన సన్నిధిని ఎలా చేయాలనుకుంటున్నాడు చూడండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలవబెట్టుకొనుటకై ఆయన మాంసాయుక్తమైన దేహమందు ఇప్పుడు మిమ్ముని ఏం చేశాడు? ఆయన ఎలా నిలబెట్టుకోవాలనుకున్నాడు దేవుడు మనల్ని? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆయన ఎదుట మనం ఏం చేయబడాలట? నిలబడాలి. ఏమండి, ఈ 3 కలిగిన వారమై ఆయన ఎదుట నిలబడితే మనం తల ఎత్తుకోగలమా? ధైర్యంగా ఎత్తుకోగలం. ప్రభువా, భూమి మీద నేను పరిశుద్ధునిగా బ్రతికాను, క్రీస్తు రక్తములో కడగబడిన తరువాత నా జీవితం ఒక పరిశుద్ధంగా ఉంది నాయన, నా బ్రతుకు ఒక పరిశుద్ధంగా ఉంది, ఎవరికి నేను దోషిగా కనబడలేదు, ఎవరికి నేను దోషాన్ని చేయలేదు, నిర్దోషిగా ఉన్నాను, నిరపరాధిగా బ్రతికానయ్యా అని తల ఎత్తుకునే అవకాశం అండి అది దేవుని ఎదుట. అలా నిలబెట్టాలనే యేసుక్రీస్తు వారిని మాంసాయుక్తములు కలిగిన వారిగా మన కోసం ఏం చేశాడు? ఆయన బలి చేశాడు. మాంసాయుక్తము కలిగిన, మళ్ళీ చదవండి వచ్చును.
పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన ఏ దేహమందు? మాంసాయుక్తమైన దేహమందు ఇప్పుడు మిమ్మును ఏమండి మనల్ని ఇలా నిలబెట్టడానికి ఆత్మయ్యున్నటువంటి ప్రభువు, తండ్రి యొద్ద ప్రియులారా ఉన్నటువంటి ప్రభువు, వాక్యమై ఉన్న ప్రభువు మాంసాయుక్తములతో వచ్చాడట ఈ భూమి మీదకి. ఎందుకు మాంసాయుక్తాలతో వచ్చింది? ఆయన బలాన్ని ఎందుకు మన కోసం ధారపోశాడు? ఎందుకు ఆ మాంసాయుక్తములలో మన కోసం బలైపోయాడు ఆయన అనంటే, మనము పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టాలి తండ్రి ఎదుట. అది దేవుని ఉద్దేశం. అందుకే నిరపరాధులను చంపు చేతులంటే దేవునికి హేయం, అసహ్యమైన కార్యం అది. దేవుడు నిరపరాధులుగా నిలబెట్టాలని మనం అనుకుంటే, నిరపరాధులను పాడు చేయాలనుకునే బుద్ధి ఎటువంటిది అంటే నాశనాన్ని తీసుకొచ్చే బుద్ధి అది. దేవునికి భయంకరమైనటువంటి పాపమండది దేవుని దృష్టిలో. అందుకే దేవుడు నిరపరాధులను చంపు చేతులను ఏం చేస్తున్నాడు? ఆయన అసహ్యించుకుంటున్నాడు, హేయంగా చూస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే బుద్ధి ఉందనుకోండి, మనం దేవుని ఎదుట నిలబడతామా? నిలబడే ఆ ధైర్యం ఉందా మనకు? నిలబడే ఆ ప్రియుల శక్తి మనకుంటుందా? నిరపరాధుగా కానప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, నిర్దోషత్వం మనలో లేనప్పుడు దేవుని ఎదుట మనం ఎందుకు నిలబడతాం చెప్పండి? నిలబడలేం కదండి, నిలబడలేం. వాక్యం బోధించే నేనైనా, వాక్యం ప్రియుల వినే మీరైనా, మనందరము దేవుని ఎదుట నిలబడాలి అని అంటే ఇదిగో ఈ విధానం మనలో ఉండాలి, ఈ పరిస్థితి మనలో కనబడాలి. ఈ యొక్క నిరపరాధము కలిగినటువంటి వారిగా మనము జీవించాలని దైవ గ్రంథం మనకు ఎంతో చక్కగా చెబుతుంది. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, తన బ్రతుకులో ఎటువంటి జీవితము కలిగి తన రక్షణను కొనసాగించాలో చెబుతూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి ఏమన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఏ జనము మధ్య? మూర్ఖమైన వక్రజనం మధ్య. వినండి బాగా, మూర్ఖమైన వక్రజనము మధ్య ఎట్లాగూ నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు సణుగులు, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఇక్కడ ఆ మాట మీరు బాగా ప్రియులారా ఆలోచించండి. చాలా అద్భుతమైన మాట అది, చాలా అద్భుతమైన మాట. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య ఉన్నారన్నాడు. ఏ జనం మధ్యలో ఉన్నాం మనం? మూర్ఖమైన. చెబితే వినేవాళ్ళు లేరు ఈ రోజున. చెబితే మార్చుకునే పరిస్థితి కనబడటం లేదు. మంచి మార్గంలోనికి నడిపించాలని ఎన్ని మాటలు విన్నా, నా జీవితం నాదే, నా ఆలోచన నాదే, నా తలంపులు నావే, నా ఉద్దేశం నాదే, నా బ్రతుకు నాదే, నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతా అనే స్థితిలో ఉన్నారు. కానీ బ్రతుకును మార్చుకోవాలి వాక్యము ద్వారా, జీవితాన్ని దిద్దుకోవాలి దేవుని మాటల ద్వారా అని హృదయాన్ని వంచి, మనసును నలగగొట్టి దేవుని ఎదుట నిలబడగలిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ రోజున క్రైస్తవ్యంలో? చాలా తక్కువ మందే కనబడతారు, చాలా తక్కువ మందే కనబడతారు. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి. వక్రజనము మధ్య మీరు ఎలా ఉండాలి? నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన ఏమవ్వాలట మనం? నేను ఒక మాట చెబుతాను. అనింద్యత, ప్రియులారా, నిందలేని వారిగా ఉండాలి మనం, నిర్దోషులుగా ఉండాలి మనం, నిరపరాధులుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని కుమారులమవుతాం, అప్పుడే మనం దేవుని పిల్లలమవుతాం. లేకపోతే అవ్వం. నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను కూడా దేవుని బిడ్డనేనని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నానేమో.
నేను రక్షించబడ్డాను, వాక్యం బాగా తెలుసు, నాకు ప్రార్థన బాగా చేస్తాను, నేను అన్నిట్లో నేనే ముందుంటాను అని అనుకుంటున్నావేమో. ప్రియులారా, నీవు అనుకున్నంత మాత్రాన దేవుని బిడ్డవు కావు. నువ్వు దేవుని కుమారుడువు కావాలి అనంటే ఈ వక్రజనమ మధ్య నిరపరాధిగా బ్రతకాలి. వక్రజనమ మధ్యలో నిర్దోషిగా బ్రతకాలి. వక్రజనం మధ్య నిరపరాధిగా బ్రతకాలి. అప్పుడు మనము దేవుని కుమారులం అవుతాం. దేవుని కుమారులమైతే సమస్త కార్యాలు జాగ్రత్తగా చేస్తాం. అందుకే దేవునికి కావలసింది వీళ్ళేనండి. దేవుడు కోరుకునేది వీళ్ళనేనండి. ఆయన ఎదుట నిలబెట్టుకోవాలనుకున్న గుంపు వీళ్ళేనండి. ఎంతమంది నిలబడగలుగుతాం ప్రశ్నించుకోండి. దేవుడు వచ్చి ఈ రోజున మనం లెక్క పెడితే, దేవుడే మన మధ్యలో కూర్చుని ఒక్కొక్కళ్ళని ప్రియులారా ఆయన నిలబెడితే, అయ్యా నేను నిర్దోషిని, నా జీవితంలో ప్రభు నేను నిరపరాధిని, ఏ నింద లేనటువంటి అనింద్యము కలిగి బ్రతుకుతున్నానయ్యా నేను అని ఆయన ఎదుట నిలబడగలిగే దమ్ము ధైర్యం ఉందా మనకు? క్రైస్తవ్యంగా మనం ఆలోచించాలి ముందు, బయటోళ్ళ సంగతి తర్వాత. దేవుని పిల్లలుగా మనము పరిశీలన చేయాలి. దేవుడేమో మనలను నిరపరాధులుగా ఉంచాలనుకుంటే నిరపరాధులు లేకుండా చేయాలనుకుంటున్నారు కొంతమంది. అందుకే వాళ్ళంటే దేవునికి ఏంటట? హేయములు. ప్రియులారా, నేనేమంటానంటే, నువ్వు నిరపరాధిగా బ్రతికినప్పుడు, నిర్దోషిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధుడిగా నువ్వు బ్రతికినప్పుడు ఎవరు నిన్ను కదిలించాలన్నా, ఎవరు నీ జోలికి రావాలన్నా, ఎవరు నిన్ను నాశనం చేయాలనుకున్నా వారి వల్ల కాదండి. అది వారి వల్ల కాదు. యోబు గ్రంథం చూడండి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో మనము చూస్తే 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. యోబు గ్రంథము వాక్యములో నుండి 4వ అధ్యాయం 7వ వచనం. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? నిరపరాధి అయినటువంటి ఒకడు ఎప్పుడైనా నశించాడా? మనుషులు నశింప చేయాలనుకున్నప్పుడు నశించిపోతాడా? నిరపరాధిగా బ్రతికేవాడు నశించడు. ప్రియులారా, ఆలోచించండి. నాశనం కాడు వాడు. ఎందుకో తెలుసా? దేవుని దృష్టిలో ఉన్నాడు ఆ వ్యక్తి. దేవుడు చూస్తున్నాడు ఆ వ్యక్తిని. ఎవ్వడు నాశనం చేయలేడు. నిరపరాధమైన భక్తి జీవితాన్ని జీవిస్తూ, నిరపరాధమైన హృదయము కలిగి, నిరపరాధ జీవితముతో, అపరాధము లేని బ్రతుకుతో మనము బ్రతుకుతున్నప్పుడు ఎవ్వరు మనల్ని నాశనం చేయాలనుకున్నా ఎవరు చేయలేరు. మనకు తెలుసు, ఏలియాను నాశనం చేయాలనుకుంది యెజెబెలు. వల్లయిందా? ఏవండి, ఒకసారి ఆహాబు ప్రియులార పెద్ద గుంపును పంపించాడు ఏలియా దగ్గరకు. 3 సార్లు పంపించాడు కొండ మీద. ఏమన్నా అయిందా? అవలు. ఎలీషా దగ్గరకు ఎలీషాను చంపటానికి ప్రయత్నం చేశారు. ఏమన్నా అయిందా? అది దేవుడు ప్రియులారా ఆ వ్యక్తుల జీవితంలో జోక్యం చేసుకోవాలి తప్ప, నీవు నేను ఏదో ఆలోచన చేయటం వలన ఈ నిరపరాధిని నాశనం చేయటం ఎవరి వల్ల కాదండి. ప్రియులారా గమనించండి. ఇంకా వాక్య భాగాన్ని మనము చూడగలిగితే, దేవుని గుడారములో మనము ప్రియులారా నిరపరాధులుగా ఉంటే తప్ప ఆయన గుడారములో నివసించటానికి మనము యోగ్యులము కాలేం. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 5వ వచనం చదవండి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయము 15వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మ, నువ్వు అక్కడ తొందరగా తప్పుకోవాలి, అక్కడ వీడియోలో పడుతున్నావు, నువ్వు రావటమే లేటు, మళ్ళీ మధ్యలో అడ్డం. చదవండి. తన ద్రవ్యము వడ్డీకియ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. ఏవండి, ఒక నిరపరాధిని గూర్చి మాట్లాడుతున్న మాట చూడండి. ఆ మొదటి వచనంలో ఏమని ప్రారంభమైంది? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ప్రశ్న. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ కింద కొన్ని ఇచ్చాడు. ఎవరెవరు ఆ గృహములో
ఆ గుడారములో అతిథిగా ఉంటారని చెబుతూ 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమన్నాడు? నిరపరాధి ఎవరిని చెరపటానికి తన ద్రవ్యాన్ని లంచము పుచ్చుకొనడు. నిరపరాధిని చెరుపుటకై ఎవరు? యెహోవా గుడారములో అతిథిగా ఉండాలనుకునేవాడు. అట్టివాడు ఎన్నటికీ కదల్చబడడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏమండి, ఇంతవరకు నిరపరాధి అంటే దేవునికి ఎంత ఇష్టం అర్థమైందా? నిరపరాధి అంటే దేవునికి ఎంత ఇష్టమో, నిరపరాధి అయినటువంటి వాని విషయంలో దేవుడు ఎంత జోక్యం చేసుకుంటున్నాడో, నిరపరాధి విషయంలో దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు అర్థమైంది. కొంతమందిని చూపిస్తాను బైబిల్ గ్రంథంలో. నిరపరాధులను చెరిపిన వాళ్ళు ఏమైపోయారో, నిరపరాధులను చంపిన వాళ్ళు ఏమైపోయారో వాక్యములో నుండి కొంతమందిని చూపిస్తాను ప్రియులారా. ఎందుకంటే యెహోవాకు అసహ్యములైనవి, యెహోవాకు హేయములైనవి 7 ఉన్నాయి అన్నాడు. అందులో ఒకటి అహంకార దృష్టి అయితే, రెండవది కళ్ళలాడు నాలుకైతే, నిరపరాధులను చంపు చేతులు. ప్రియులారా, మనందరికీ తెలిసినటువంటి ప్రియులారా, బాగా పోరాటముతో సాగినటువంటి ఒక జంట ఎవరు అంటే సౌలు దావీదు. ఏమంటే సౌలు దావీదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, సౌలు విషయంలో ఎప్పుడైనా దావీదు అన్యాయం చేయటం కానీ, సౌలు మీద పగ పెట్టుకోవటం కానీ, సౌలు మీద ద్వేషం పెట్టుకోవటం కానీ ఎప్పుడైనా మనకు కనబడుతుందా లేఖనాల్లో? కనపడదండి. ప్రతి క్షణం, ప్రతి సమయమందు దావీదు సౌలును ఏం చేస్తూ వచ్చాడో తెలుసా? ప్రేమిస్తూ వచ్చాడు, గౌరవిస్తూ వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయులకు రాజు కదని ఆయనకు మాటకు లోబడుతూ బ్రతికాడు. కానీ సౌలు మాత్రం దావీదు మీద విషపు చూపు నిలిపాడు. ఏ చూపు? ఇప్పుడు చెప్పండి, దావీదు మీద విషపు చూపు చూపాల్సినంత అన్యాయం కానీ అక్రమం కానీ దావీదు ఏం చేశాడు సౌలుకు? చెప్పండి. ఏమండి, అసలు సౌలు యొక్క జీవితం బాగుపడిందంటే దానికి కారకుడు ఎవరు? దావీదు కాదా? దేవుడు ఏర్పాటు చేసుకున్న దావీదు కాదా? దావీదు దగ్గరుండి దురాత్మ పట్టినప్పుడల్లా అతని పక్షాన, అతని ఇంటి దగ్గర ఉండి, అతనితో పాటు ఉండి తన పనులన్నీ మాని ఆ ఇంటిలో అతన్ని బాగు చేసిన వాడు దావీదు. పైగా దావీదు యొక్క జీవితం ఎన్నిసార్లైనా చెప్పుకోనివ్వండి, ఎన్నిసార్లైన దావీదుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు జీవితములో ప్రియులారా మనకు సౌలు దగ్గర ఉన్నంత వరకు కూడా ఎక్కడ ఒక మచ్చ కనపడదు. దావీదు జీవితం అండి, అతడు ఎన్నో ప్రయోగాలు చేశాడు, చంపటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాడు. మొదట్లోనే ఖడ్గాలు విసిరేశాడు, ప్రియులారా ఈటెలు విసిరేశాడు, చంపటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. వాటన్నిటిలో నుండి దేవుడు అతన్ని తప్పించాడు. ఎందుకంటే ఇందుకు చదువుకున్నాం కదా, నిరపరాధులను నశింపచేయటం ఎవడి వల్ల అవుతుందా? అవదు కదా. ఒకానొక సమయంలో ప్రియులారా యోనాతాను సౌలు కుమారుడు, దావీదంటే మహాప్రేమ. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులుగా భావించుకొని జీవితాన్ని గడుపుతున్నారు. ఒక రోజున దావీదును చంపటానికి సౌలు ప్రయత్నం చేస్తున్నప్పుడు యోనాతానే వచ్చి దావీదుతో చెబుతాడు, దావీదు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నీవు కొంతకాలము నా తండ్రికి దూరంగా ఉండు. ఈలోపు వెళ్ళి నేను నా తండ్రితో మాట్లాడతాను. ఒకవేళ అతడు నా మాట విని నిన్ను చంపకుండా ఉంటాడేమో ఆలోచన చేద్దామని దావీదును పంపించేస్తాడు. ఎవరు? యోనాతాను. పంపించిన తర్వాత దావీదు కోసం, దావీదు నిమిత్తం తన తండ్రి దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి యోనాతాను. వాక్య భాగములో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనమును చదవండి ప్రియులారా. అతడు ప్రాణమునకు తెగించి, ఆ ఫిలిష్తీయుడంటే ఎవరు? గొల్యాతు. గొల్యాతును చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి
ఎవరి ద్వారా? దావీదు ద్వారా. ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? యోనాతాను. ఎవరికి చెబుతున్నాడు? తన తండ్రి యొద్దకు. నేను చెప్పిన చరిత్ర అంతా ముందుంటది. ఇంతకుముందు నేను చెప్పిన చరిత్ర అంతా ముందుంటది. ప్రియులారా, ఒకవేళ మీకు కావాలి అని అంటే ఒకసారి మీరు 2వ వచనం చదవండి. సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడయుండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నము మీద ఉన్నాడు. చూసారా, ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? యోనాతాను దావీదుకు చెబుతున్నాడు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి నీవు ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపో, రహస్యమైన స్థలములో ఉండు, నేను వెళ్ళి నా తండ్రితో మాట్లాడతానని చెప్పి వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, దావీదు ఏమన్యాయం చేశాడు? ఎందుకు చంపాలనుకుంటున్నావు దావీదుని? దావీదును చంపటానికి కారణం ఏంటి? నిజంగా ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ కలిగించిన వాడెవరు? దావీదు కదా అని అంటూ కిందేమంటాడు చదవండి. అది నీవే చూచి సంతోషించితివి కదా, నిష్కారణముగా దావీదును చంపి. ఎవరి ప్రాణం? ఎవరి ప్రాణం అండి? నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవి చేస్తున్నాడు. అంటే ఒక నిరపరాధిని చంపటం దేవుని దృష్టికి ఏంటి చెప్పండి? పాపం. ప్రియులారా గమనించండి, ఒక నిరపరాధిని చంపటం దేవుని దృష్టికి ఏంటో చెప్పండి? పాపం అండి. యోనాతాను చెబుతున్నాడు తండ్రి యొద్దకు వెళ్ళి, ఏం తప్పు చేశాడు డాడీ? దావీదు ఏం తప్పు చేశాడు? నిన్ను ప్రేమించాడు. ఫిలిస్తీన్ల దగ్గరకు గొలియాతు వస్తే గొలియాతును చంపి ఆ గొలియాతు చేతిలో నుండి, ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనల్ని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. అది మామూలు రక్షణ కాదు, గొప్ప రక్షణ కలిగించాడు. అతన్ని నిష్కారణంగా నువ్వెందుకు చంపాలనుకుంటున్నావు? నిరపరాధి యొక్క ప్రాణం తీసి మనమేమైనా ఆనందంగా ఉంటామా? మనమేమైనా సంతోషంగా ఉంటావో చెప్పు నాన్న అని మనవి చేస్తున్నాడు. నిరపరాధి ప్రాణం తీసి పాపము చెయ్యొద్దు అని. ప్రియులారా, ఆ రోజు ఆగాడు, తర్వాత ఆగాడా? ఆ రోజు వరకు ఆగాడండి, ఆ రోజు వరకు ఆగాడు. ఆ మాట విన్నాడు. ఆ మాటలు కొంచెం అతనికి మంచిగా అనిపించాయి. కానీ మళ్ళీ ఆ తర్వాత దావీదును చంపాలని అతడు ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేశాడు. చివరికి ఒక నిరపరాధి యొక్క ప్రాణం తీయాలనుకున్న సౌలు జీవితం ఎలా ముగిసిందో తెలుసా? అదే సమూయేలు గ్రంథం చూడండి ఒకసారి. ఎలా ముగిసిందో ఒకసారి చూద్దామండి. బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే చివరి అధ్యాయం. ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం దేవుని వాక్యములో 31వ అధ్యాయము, 31వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుకుందాం. 31వ అధ్యాయము మొదటి వచనము నుండి. అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీల ఎదుట ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవా పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కుషువాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ప్రియులారా, వాక్యం వింటున్న మనం చూడండి, ఎంత భయంకరమైన మరణం అంటే 5వ వచనం చదవండి. సౌలు మరణమాయనని 8వ వచనం కూడా చదవండి. మరునాడు ఫిలిస్తీయులు హతమైన వారిని దోచుకొనవచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములు తీసి తమ బొమ్మల గొళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిస్తీన్ల దేశములో వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను
అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. ఏంటండి ఈ మరణం? ఏంటి మరణం? ఒక్కసారి మీరు ఆలోచించండి. అతని మొండెము, అతని తల రెండు ఏం చేయబడ్డాయి? వేరు చేయబడ్డాయి. అతని మొండెము, అతని తల వేరు చేయబడ్డాయి. చూడండి, వేరు చేయబడినటువంటి ఆ ప్రియులారా తల ఒక స్థలములో, మొండెము ఒక స్థలములో. చూసారా? ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించాలి. ఒక నిరపరాధుని యొక్క జీవితాన్ని నాశనము చేయాలనుకోవటం ఎంత ప్రమాదకరమైందో మనం ఆలోచించాలి. అందుకే నిరపరాధులను చంపు చేతులంటే యెహోవాకేంటి చెప్పండి ప్రియులారా? హేయం, అసహ్యం, ఆయనకి అసహ్యం అది. ప్రియులారా ఆలోచించండి. ఇక యూదా రాజుల దగ్గరకు వచ్చేసరికి మనకు ఒక వ్యక్తి కనబడతాడు, మనషే. ప్రియులారా, ఈ మనషే ఏం పనులు చేశాడో రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. చాలా దినాలయ్యింది. రాజులు 2వ గ్రంథం 24వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకుందాం ప్రియులారా. అది క్షమించుటకు చాలండి. వాక్యంలో మనము చూస్తున్నామండి, ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి ప్రియులారా మనష్షే కాలంలో జరిగిన సంగతులు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడంటే, అతడు 3వ వచనం చదవండమ్మా. 3వ వచనం, మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండకుండా పారదోలబడినట్లుగాను ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకి ఏమి లేకపోయింది. చూసారా ఏం చేశాడు? నిరపరాధులను ఎలా చంపాడు చూద్దాం రండి. 21వ అధ్యాయం 21వ అధ్యాయము. అతడు పరిపాలనలోకి వచ్చిన తర్వాత అతడు చేసిన పనేంటో ఒకసారి మనము చూద్దామండి. బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తే ప్రియులారా 3వ వచనం చదవండి. హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి ఇశ్రాయేలు రాజైన చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమునందు బలిపీఠములు కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్కమును శకునములను వాడుక చేసి సోదిగండ్రతోను సాంగత్యము చేసెను. చూడండి, పిల్లలను అగ్నిగుండము దాటించి చంపేస్తున్నారు. బలిపీఠాలు కట్టి ఆ బలిపీఠాల మీద అగ్నిగుండమును దాటించి పిల్లలను చంపినటువంటి ఘనత ఎవరికొంది తెలుసా? మనష్షే. తన తండ్రి ఎంత మంచోడో, తన తండ్రి హిజ్కియా ఎంత మంచోడో అంత చెడ్డ కొడుకు పుట్టాడు. మంచివాని కడుపున చెడ్డ కొడుకు పుట్టాడండి. హిజ్కియా దేవునికి ఎంత ఇష్టంగా బ్రతికాడో దేవునికి అంత నిరపరాధులను చంపేటువంటి పరిస్థితిని అందుకు చేత ఇక్కడ అంటాడనమాట. 24వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను ఏం చేశాడు? హతము చేశాడు. కాబట్టి అతనిని క్షమించుటకు దేవునికి ఏమి లేదట. నిరపరాధులను ప్రియులారా చంపటానికి, నిరపరాధులను మాట్లాడటానికి, నిరపరాధుల మీద చెయ్యి వేయటానికి మనము గనుక చెయ్యి ప్రియులారా ఆలోచన చేస్తే క్షమించే మనసు పోద్ద దేవునికి.
ఏమనుకుంటున్నారండి నిరపరాధులంటే? దేవునికి ఎంత ఇష్టమైనటువంటి జీవితం జీవించిన వాళ్ళు వీళ్ళు ఆలోచన చేయాలి. ప్రియులారా, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నో సంగతులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇదే సంగతి కీర్తన గ్రంథంలో కూడా ఎత్తి రాస్తూ ఏమి చెబుతాడు చూడండి. అక్కడ 106వ కీర్తన 38వ వచనం. అనగా తన కుమారుల రక్తమును ఒలికించిరి. ప్రియులారా, ఆలోచించండి, ఏం చేశారట? దేవుని ప్రజలైన వారు తన కుమారులు కుమార్తెల యొక్క రక్తాన్ని ఒలికించారు. పిల్లలు ఏం చేశారండి? పిల్లలలో అపరాధం ఉంటుందా? పిల్లలలో ద్వేషం ఉంటుందా? పిల్లలలో కక్షలు ఉంటాయా? పిల్లలలో అసూయ ఉంటుందా? తీసుకొని వెళ్ళిపోయి ప్రియులారా వారి రక్తాన్ని ఒలికించారట. ఎంత ఘోరమైన పని అండి అది, పిల్లల్ని చంపటం. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం. వారు నన్ను విసర్జించి వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్య దేవతలకు నిరపరాధుల రక్తము చేత ఏం చేశారట? ప్రభువు ఎక్కడైతే ఒక ఉన్నతంగా నా ప్రజలు కనబడాలనుకున్నాడో అక్కడ వీళ్ళు నిరపరాధుల రక్తాన్ని ఏం చేశారట? ఒలికించారు. ఇంకా 22:3 చదవండి. 22:3. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను చేయకుడి. ఏంటండి ఇన్నిసార్లు ఎందుకు చెబుతున్నాడండి? ఇన్నిసార్లు ఎందుకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడంటే నిరపరాధులంటే దేవునికి ఎంతో ఇష్టం. 26వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. 26వ అధ్యాయం 15వ వచనం. అయితే చెప్పుటకు నిజముగా యెహోవా మీ యొద్దకు నన్ను పంపియున్నాడు కనుక నిరపరాధి యొక్క దోషం. మళ్ళీ చదవండి ఆ వచనం, బాగా కరెక్ట్గా చదవాలి, బాగుండాలి ఆ వచనం. చదవండి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు మీ యొద్దకు నన్ను పంపాడు. ఈ మాటలు చెప్పటానికి పంపాడు నన్ను. మీరు నన్ను చంపిన ఎడల ఈ పట్టణము మీదికిని దాని నివాసుల మీదికిని నిరపరాధి యొక్క దోషము శపించుదురని తెప్పించెదరని నిస్సందేహముగా. నిరపరాధి యొక్క దోషం ఎవరి మీదకి వస్తుంది చెప్పండి? పట్టణము మీదకి. నిరపరాధి యొక్క దోషం పట్టణం మీదకి. ఒక స్థలములో నిరపరాధి చంపబడ్డాడు అని అంటే ఆ పట్టణం మీదకి ఏమొస్తుంది చెప్పండి? దోషం. చెప్పాడు, చెప్పినా వినలా, మార్చుకోవాలా. అందుకే 70 సంవత్సరాల వాళ్ళని చెరకు పంపించేశాడు. ప్రియులారా, క్రొత్త నిబంధనలోకి వద్దాం. చాలా సంగతులు ఉన్నాయి. నిరపరాధులను చంపు చేతులంటే యెహోవాకు ఎంత హేయమో ఆలోచన చేద్దాం. మనం వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనం. నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. ఇస్కరియోతు మాట్లాడుతున్న మాటలు ఇవి.
ఏవండి, ఇస్కరియోతు ఎవరు? ఏవండి, యేసు ప్రభు యొక్క శిష్యులలో, అపోస్తులలో ఒకడు. ఏవండి, ఇస్కరియోతు యోధ. అంటే ఇస్కరియోతు అనేది ఇంటి పేరు కాదు, ఇస్కరియోతు అనే మాట. ఇస్ అంటే మనిషి, కెరియోతు అంటే ప్రియులర ఊరు. కెరియోతు యొక్క మనిషి అనే యోధ ఇస్కరియోతు అంటే. ప్రియులారా, అక్కడ 3 మెన్షన్ చేయబడి ఉంటాయి: యోధ, ఇస్కరియోతు. ఇస్కరియోతు అనే మాటలో 2 పదాలు విడదీయాలి మనం. ప్రియులారా, కిరియోతు. కిరియోతు అంటే ఇస్ అంటే మనిషి, కెరియోతు అంటే ఊరు. అంటే కెరియోతు అనే పట్టణానికి చెందిన యూదా అని అర్థం. ఆలోచించండి. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులో మరొక యూదా మనకు కనబడతాడు, తద్దయ్య అనే యోధా ఒక ఆయన కనబడతాడు. అందుకని ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఊరి పేరు చెబుతూ, ఆ ఊరి యొక్క మనిషి అని చెబుతూ ఇక్కడ యూదా అని చెబుతున్నాడు. ఈ ఇస్కరియోతు యూదా ప్రియులారా ప్రభు శిష్యుడయ్యాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభుతో ప్రియులారా కూర్చున్నాడు, ప్రభుతో భోజనం చేశాడు, ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, ప్రభు యొక్క కార్యాలు చూశాడు. ఒక మాటలో చెప్పాలంటే డబ్బు సంచి కూడా దేవుడు ఈ ఇస్కరియోతు యోధాకే ఇచ్చాడు. ఇచ్చినా అందులో దొంగిలిస్తానే ఉన్నాడు మనోడు అప్పటి నుంచి. అయినా కూడా ప్రభు పట్టించుకోలా. చివరికి ఆ డబ్బు మీద ఆశ పెరిగిన వాడై యేసు ప్రభువుని పట్టించటానికి 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకున్నాడు. కుదుర్చుకున్నటువంటి ఇతడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభుని ఎలా అప్పగిస్తానని వాళ్ళతో ప్రియులారా నిబంధన చేశాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు వారు, ఆయన్ని మీరు పట్టుకోండి అని ఆ తోటలోనికి, గెత్సెమనే తోటలోనికి వెళ్ళి ప్రభువుని ఏం చేశాడు చెప్పండి? ఎలా అప్పగించాడు? ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ముద్దు పెట్టుకోవటం అంటే వాస్తవానికి ప్రియులారా, ఈ ముద్దు పెట్టుకున్నారు అంటే మనం ఏం ప్రియులారా ఆలోచన చేస్తాం? ప్రేమతో చేశాడు. ప్రేమ. ముద్దు పెట్టుకోవటం అంటే ప్రేమకే గుర్తు కదా బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకున్నాడు అని ప్రజలందరూ యేసుప్రభుని ప్రేమిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ అతడు ముద్దు పెట్టుకుని అప్పగిస్తాడన్న సంగతి యేసుప్రభుకు ముందే తెలుసు, అప్పగిస్తాడని. ముద్దు పెట్టుకున్నాడు. అందుకే అన్నాడు, యోధా నువ్వు వచ్చిన పని ఏంట కానీ, చెలికాడా నన్ను అప్పగించడానికి వచ్చావు కదా అన్నాడు. ప్రియులారా, ముద్దు పెట్టుకున్నాడు. నిజంగా ప్రియులారా, అతనికి అక్కడ కూడా ఆ ఆలోచన రాలేదు. యేసు ప్రభు వారి నిరపరాధన్న సంగతి యోధా ఇస్కరియోతు తెలుసా తెలీదా? ఏ దోషం లేనివాడన్న సంగతి యోధా ఇస్కరియోతు తెలుసా తెలీదా? తెలుసు. తెలిసినా ఎందుకు అప్పగించాడు? డబ్బు. కొంతమంది అంతేనండి, డబ్బు కోసం ప్రభువుని అమ్మేస్తారు, ఆస్తుల కోసం ప్రభువుని అమ్మేస్తారు. ప్రియులారా, ఒక రోజు కూలి కోసం ప్రభువుని అమ్మేస్తారు. ప్రియులారా, ఒక చిన్న చిన్న పనుల కోసం ప్రభువుని అమ్మేస్తారు. యోధా ఇస్కరియోతును గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు నేను ఎన్నిసార్లు అప్పగించారని ఎప్పుడైనా అనుకున్నాం మనం? ఎన్నిసార్లు అప్పగించాం మనం ప్రభువుని? నిరపరాధి అయిన ప్రభువుని ఎన్నిసార్లు మనం ప్రియులారా అప్పగించామో మనం ఒకసారి ఆలోచించాలి. లేదండి మేము ఎప్పుడు అలా చేయలేదండి, ప్రభు అంటే మాకు చాలా ప్రేమ అండి అని అంటారా? ఒక్క వచనం చూపిస్తాను చూడండి మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక, బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప సంగతులండి ఇవి. మనం ఏదో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ ఇది, దేవుని వాక్యం ఇది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 20 ప్రియులారా 8వ వచనాన్ని చదువుకుందాం. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. ఏముంది ఇందులో? ఏముంది అనుకుంటున్నారు మీరు? ఇందులో
ఏమి లేదు అక్కడ అని అనుకుంటున్నారా? అక్కడ ఏముంది? ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి అనే మాట ఉందా? దేవుని కుమారుని పాదములతో త్రొక్కుతున్న వాళ్ళెవరు? ప్రియులారా, ఇప్పుడు మనం చూద్దాం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసముగా కూడుట ప్రారంభించాడు. చూడండి అక్కడ. అంటే ఒక వ్యక్తి సహవాసముగా ఏ రోజు కూడుకోవటం మానేశాడో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని దేంతో త్రొక్కేస్తున్నాడని అర్థం? పాదములతో త్రొక్కుతున్నాడు. అదే కదా కంటిన్యూషన్, అదే కదా చివరి వరకు మనకు కంటిన్యూషన్ అదే కనబడుతుందిగా. ప్రియులారు, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన వాడై ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని పాదములతో త్రొక్కుతున్నాడు. వాక్యం మానేశావంటే, ప్రార్థన మానేశావంటే, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం వేసుకున్న ఏషావు లాంటి భ్రష్టుడు అయిపోతావు నువ్వు. ఆయన పాదములతో ఏం చేసినట్టు? మనం త్రొక్కి వేసినట్టు. ఆలోచిస్తున్నారా అండి? ప్రియులారా, నేను బాగున్నానండి, ఇస్కరియోతు కంటే నేను చాలా మంచోడిని అనుకుంటున్నారు. ఇస్కరియోతు కంటే కూడా ఘోరమైన వాళ్ళు ఉన్నారు సంఘాల్లో. ఇస్కరియోతు కంటే కూడా, ఇస్కరియోతు ఆయన ఒకసారి కాకపోయినా ఒకసారి అని బయటపడ్డారు. కానీ కొంతమంది అసలు బయటపడరు. లోపలే ద్వేషాలు, లోపలే కక్షలు, లోపలే రగిలిపోతూ ఉంటారు, బయటికి అనలేక కక్కలేక. ఇస్కరియోతు కంటే ప్రమాదం వీళ్ళు. ఇస్కరియోతు కంటే ఘోరమైనటువంటి అపరాధులు వీళ్ళు. ప్రియులారా, ఆలోచించాలి. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకున్నాడు. యేసు ప్రభు నిర్దోషి అని తెలుసు, పాపము లేనివాడన్న సంగతి తెలుసు, పవిత్రుడనే సంగతి తెలుసు, దేవుని కుమారుడు అనే సంగతి తెలుసు, పరలోకము నుండి దిగి వచ్చిన వాడన్న సంగతి ఇస్కరియోతు యోధాకు తెలుసు. కేవలం 30 వెండి నాణాల కోసం క్రీస్తును ముద్దు పెట్టుకొని అమ్మివేశాడు. అమ్మివేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు సిలువకు అప్పగించబడ్డాడు. సిలువకు అప్పగించబడినటువంటి సమయంలో ప్రియులారా, ఇప్పుడు మళ్ళీ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయి, అయ్యా నేను నిరపరాధి యొక్క రక్తం, ఇప్పుడు చదవండి ఆ వచనం. నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి ఏం చేస్తున్నాను అంటున్నాడు. ఎప్పుడు అంత అయిపోయిన తర్వాత, అంత జరిగిపోయిన తర్వాత ఏవండి తీసుకెళ్ళి ఆ డబ్బు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభుని తిరిగి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారా? అసలు వాళ్ళు కుట్రబన్నిందే యేసు ప్రభుని చంపటానికి. ఎప్పుడు దొరుకుతాడా, ఎలా దొరుకుతాడని కుట్రబన్నారు ఆయన మీద. ఉపాయం నిర్దోషిని చంపటానికి మొదటి నుంచి వాళ్ళ విధానం అదే కదా. వాళ్ళకి మనోడు తోడయ్యాడు. కొన్నిసార్లు అంతేనండి, బయట వాళ్ళకి సంఘస్థులే తోడవుతూ ఉంటారు. ఎవరన్నా దేవుని బిడ్డలను తిడుతున్నారు అనుకోండి, వీళ్ళు తోడవుతారు, వీళ్ళు తోడైపోతారు, వాళ్ళకి తోడైపోయి వాళ్ళతో ఏకీభవిస్తారు. ఇటువంటి యూదా ఇస్కరియోతుల సంఘాలలో చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో మనం. ప్రియులారా, ఎప్పుడైనా సరే సంఘములో జరిగే విషయాలు ఎప్పుడు కూడా బయట వారికి తెలియకూడదు. సంఘములో ఉన్న విషయాలు సంఘములోనే ఏం చేసుకోవాలి? వాటిని పరిష్కారం చేసుకోవాలి. ఇది బైబిల్ చెబుతున్న విషయం. కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘములో సమస్యలు సంఘములోని సమస్యలు తీర్చుకోవాలి. సంఘానికి గొప్ప అధికారం ఉంది, సంఘానికి పెద్దలున్నారు, సంఘానికి సేవకుడున్నాడు, సంఘానికి వాక్యం ఉంది, సంఘానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, సంఘానికి క్రీస్తే శిరసై ఉన్నాడు. ఇంతమంది ఉండగా నువ్వు వెళ్ళిపోయి లోకస్తులతో ఏకీభవిస్తావేంటి? దేవుని బిడ్డలతో ఉన్నటువంటి విషయాలు లోకస్తులతో చర్చిస్తావేంటి? లోకస్తులతో మాట్లాడతావేంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? సంఘము అనే దానిని లోకానికి అప్పగిస్తున్నావంటే నువ్వు ప్రభువుని అప్పగించినట్టు కాదా? నువ్వు దేవుని అప్పగించినట్టు కాదా? ఆయన కుమారుని యొక్క రక్తాన్ని పాదములతో ఏం చేస్తున్నాం? మనం త్రొక్కుతున్నాం. ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. ఇస్కరియోతు యోధా లాంటి మనసు మనలో ఉండకూడదు. తర్వాత వెళ్ళి నిరపరాధి యొక్క రక్తమును నేనేం చేశాను? అప్పగించానయ్యా, ఈ నాణ్యాలు తీసుకోండి అంటున్నాడు. చూడండి కింద.
దేవాలయములో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను. ప్రియులారా, యూదా ఇస్కరియోతును గురించి 2 మాటలు ఉన్నాయండి. ఇది లోకానికి అర్థం కాక రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ విధానం నేను తీర్చేస్తాను ఇప్పుడు. అపోస్తుల కార్యముల గ్రంథం, ఇక్కడ ఉరిపెట్టుకుని చచ్చిపోయాడు అని ఉంది కదా. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఏముందో చూడండి. వాక్య భాగములో మనము చూస్తే ప్రియులారా, 1వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము, ప్రియులారా 17-18 వచనాలు చదువుకుందాం. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ బయటకి వచ్చాను. మత్తయి సువార్తలో ఏమనుంది? ఉరిపెట్టుకున్నాడు అని ఉంది కదా. మత్తయి సువార్తలో ఉరిపెట్టుకున్నాడు అని ఉంది. కానీ ఇక్కడేముంది? ఏమండి? తల్ల క్రిందుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతని పేగులన్నీ. ఏది కరెక్ట్ అంటారు? ఏది కరెక్టు? ఉరిపెట్టుకున్నాడు. ఉరిపెట్టుకున్నటువంటి అతడు ప్రియులారా తాడు తిరిగి కింద పడ్డాడు, తల్ల క్రిందుగా పడ్డాడు. కింద ఉన్నది కొండ, అది కొండ ప్రాంతం, బ్రద్దలైపోయింది, పేగులు బయటకు వచ్చాయి. ఇక్కడ వివరణ ఇచ్చాడు ప్రియులారా పేతురు గారు. వాక్య భాగములో మనం చూస్తే అపోస్తులు ఇక్కడ వివరణ ఇచ్చారు. అక్కడ ఉరిపెట్టుకున్నాడు, ఉరిపెట్టుకున్న తర్వాత ఎలా చచ్చిపోయాడు అనేది ఇక్కడ వివరణ ఇచ్చాడు. ఉరిపెట్టుకున్నది వాస్తవమే, అతడు క్రింద పడింది వాస్తవమే, ప్రేగులు బయటకు వచ్చింది వాస్తవమే, చనిపోయింది వాస్తవమే. క్లియర్ అయిపోయిందా? దీని గురించి ఇంకా మనం ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఉరిపెట్టుకొని చావలసిన పరిస్థితికి వచ్చింది. మిగిలిన అపోస్తులందరూ దేవుని కోసం ప్రాణాలు అర్పిస్తే యోధా ఇస్కరియోతు యొక్క చావు మాత్రం ఒక దుర్మార్గంగా ఎందుకు ముగిసిందంటే నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించాడు. నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? ఆఖరి మాట చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. ఆఖరి మాట చదవండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. ఎంతమంది నిరపరాధుల రక్తం భూమి మీద చిందించబడిందో వాక్యములో మనము చూద్దాం. మత్తయి సువార్త వాక్యములో నుండి 23వ అధ్యాయం 23వ వచనం నుండి చదవండి. 23వ అధ్యాయం 35వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని. చూసారండి, అక్కడ వ్రాయబడిన మాటలు. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, ఎక్కడ? మొదటి మనుషుడు, మొదటిగా ప్రభు కోసం చంపబడినటువంటి నిరపరాధి ఎవరు? హేబేలు మొదలుకొని బరికియా కుమారుడైనటువంటి జకరియా వరకు. ఈ మధ్య కాలములో ఎంతమంది నిరపరాధుల రక్తం చిందించారండి? ఇశ్రాయేలీలు ప్రవక్తలను చంపారు, దేవుని బోధకులను చంపారు. చివరికి ప్రభువైన యేసుక్రీస్తుని ఏం చేశారు? వీళ్ళు చంపారు. దేవుడు అంటున్నాడు, ఈ రక్తము ఏం చేస్తుందట? వాక్యములో మనము చూస్తే నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరికియా కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి. అమ్మో, ఇంతమంది రక్తమా? ఏవండి, ఒక నిరపరాధిని చంపితేనే అంత భయంకరమైన పరిస్థితి జరిగింది దావీదు విషయంలో. ఎంతమంది రక్తమును చిందించిన, నిరపరాధుల రక్తమును చిందించిన ప్రియులారా ప్రజలను దేవుడు ఒప్పుకుంటాడా? ఆ రక్తము వారి మీదకు వచ్చింది. చివరికి యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు వీళ్ళు ఏమన్నారో తెలుసా అండి? పిలాతు, ఈ రక్తము నా మీదను నా కుటుంబం మీద ఉండకుండా ఉండునుగా, కానీ చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు ఆయన.
అంతవరకు మౌనంగా ఉంటే బాగుండేది. వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఆ రక్తము మా మీదను మా పిల్లలు. ఏంటండి అది? అందుకేనండి ఇశ్రాయేలు ప్రియులార నాశనం దేవుడు ప్రియులార చూడవలసి వచ్చింది. ఇశ్రాయేలుని అంత భయంకరంగా దేవుడి కఠినంతో వారిని హింసించాల్సి వచ్చింది. అందుకే ఆలోచించండి, నిరపరాధుల యొక్క ప్రియుల రక్తమును, నిరపరాధులను చంపు చేతులు యెహోవాకేంటి చెప్పండి? హేయములు. హేయములు. ప్రియులారా, మరి ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. చంపటం అంటే కత్తితో పొడవలసిన అవసరం లేదు. ఏవండి, కత్తితో పొడవలసిన అవసరం లేదు. దేవుని దృష్టిలో నరహంతకుడు అంటే తన సహోదరుని ప్రేమించని వాడే నరహంతకుడు అన్నాడు. యోహాను పత్రిక మీరు చదివితే అందులో ఎంతమంది ఎలా నరహంతకులు అవుతారో రాయబడింది. ఆలోచించండి. నీ తోటి సహోదరి తప్పు చేసినప్పుడు గద్దించు, తప్పేం లేదు. వాక్యంతో చెప్పు. ప్రభు సన్నిధిలో వాళ్ళ కొరకు ప్రియులారా ప్రయాసపడు, అందులో తప్పు లేదు. నీ తోటి వ్యక్తి ఒక తప్పు చేస్తున్నాడు అనంటే ఆ తప్పును తీసుకెళ్ళి 10 మందికి చెబుతున్నావంటే నువ్వు నిరపరాధి యొక్క రక్తాన్ని ఏం చేస్తున్నట్టు? చిందిస్తున్నట్టే. దాని వలన ఫలితం వస్తుంది మనకి. దాని వలన మనం ప్రతిఫలం అనుభవించాలి. నీ తోటి సహోదరుడు ఏదైనా తప్పిదములో ఉంటే ఏం చేయమన్నాడు? వెళ్ళి చెప్పమన్నాడు, హెచ్చరిక చేయమన్నాడు, సరి చేయమన్నాడు, సరిదిద్దమన్నాడు. అంతేనా? అతని గూర్చి వెళ్ళి టామ్గా ఊరంతా చాటింపేసి రమ్మన్నారా? నిరపరాధుల రక్తం. రక్తం అంటే ఏంటి? ప్రాణం. బైబిల్ ప్రకారం ప్రాణం అండి. ప్రియులారా ఆలోచించండి. అందుకే యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అందులో అహంకార దృష్టి ఒకటైతే, కల్లలాడు నాలుక ఒకటైతే, నిరపరాధులను చంపు చేతులు. నిరపరాధులంటే దేవునికి ఎంత ఇష్టమో, నిరపరాధులుగా బ్రతకటం అంటే దేవునికి ఎంతగా ఆయన యొక్క జగత్తు పునాది వేయబడక మునుపున్న ఆలోచన మనం ఎరగాలి. ప్రియులారా, ఆయన ఎదుట నిలబడాలి అనంటే ఇదిగో ఈ హేయములైనవి మనలో నుండి తీసివేసుకోవాలి, అసహ్యములైనవి తీసివేసుకోవాలి. తీసివేసుకోనని కూర్చున్నావు అనుకో, ఏనాటికైనా ఆ శాపాన్ని మనం అనుభవించాలి. తీసేసుకుందామా, అనుభవించి నష్టపోదామా? తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. అందరూ కూడా దైవ సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అయ్యా నీకు అసహ్యములైన వినాలు ఉన్నాయేమో తండ్రి, నీకు హేయములైన వినాలు కనబడుతున్నాయ్యా. వాక్యము ద్వారా నాకు అర్థమయ్యింది. నేను తీసివేసుకొని బ్రతుకుతానయ్యా. నీ వాక్యానికి నేను లోబడతానయ్యా. దాని వలన నేను శాపాన్ని తెచ్చుకోవద్దు నా ఇంటి మీదకి. నాకెన్నున్నా శాపం వస్తే నా జీవితం ఏమైపోతుందయ్యా? నా కుటుంబం ఏమైపోతుంది నాయన? నా పిల్లలు ఏమైపోతారు నాయన? నా తరానికి నేనేమి సంపాదిస్తున్నానయ్యా? అందరూ తలల వంచండి, కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా. అందరము కూడా